దీనికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని అవసరమైతే బీసీ కార్పొరేషన్ ద్వారా 50% రాయితీని లోన్గా ఇప్పించే కార్యక్రమం కండిషన్లు పెట్టి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఈ మద్యం దుకాణాలు రాకుండా చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తోంది. అంతకంటే ముఖ్యమైన విషయము, ఇదే జీవో నెంబర్ 13 మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగ్గా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము. బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, జీవో నంబర్ 13లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్ క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ 50% రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి. లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ 50% రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలా చెయ్యని వేడలైతే ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి, గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి, గీత కార్మికులు ఉన్నారు. ఇందులో చాలా మంది ఈ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతున్నప్పుడు వీళ్ళకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది. జీవో నంబర్ 13లో మార్పులు తీసుకొని వచ్చి అందరికీ ఆ 10% కేటాయింపు ఏదైతే ఉందో దాన్ని తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్న ఏదైతే అంశం ఉందో వైసీపీకి సంబంధించిన నాయకులని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్లారని చెప్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, అలా తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చారో వీటికి కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ పథకాల అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అనేది ఈరోజు ప్రజల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏవైతే పథకాలు ఇచ్చారో, ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ తొందరలోనే నెరవేర్చాలని చెప్పి కూడా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. థ్యాంక్ యూ. పోరాటం జరిపే అవకాశం ఉందా? కులాలకు సంబంధించిన ఈ అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో దాని మీద మీ పార్టీ తరఫున 20% షాపులు తర్వాత 10% అన్న ఖచ్చితంగా అన్న ఈ అంశం పైన ఇప్పటికే ఎవరైతే కోర్టుకి వెళ్లారో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఈ గౌడ సంఘాలు ఆల్రెడీ కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి ఈ ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే బీసీవై పార్టీ కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. నాయకులు ఉన్నారు కానీ బీసీలకి ఏం న్యాయం జరుగుతోందన్న? ఇంతకు ముందున్న ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు, కేవలం బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే పదవులు కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప అధికారం కానీ నిధులు కానీ ఎక్కడిస్తున్నారు? సో వీళ్ళు కేవలము రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఏ వర్గానికి న్యాయం జరగడం లేదు. 2019లో మీరు పొంగనూరులో ఎమ్మెల్యే చేసినప్పుడు మరి జనసేనలో ఈ హామీలతోటే జాయిన్ అయినప్పుడు బీసీలు ఏదో చేస్తారని వాళ్ళు అప్పుడు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, మార్పు కావాలి, ఈ కుటుంబ పార్టీల నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలనే ఆలోచనతో రాజకీయంగా వచ్చాను. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నా రాజకీయ ప్రస్థానం గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పైన చేసిన పోరాటం కావచ్చు, ఆ సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం మీకు తెలుసు అన్న.
పుంగనూరులో పరిస్థితి ఎలా ఉండిందంటే అన్న, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైన అవినీతి ఆరోపణలకు సంబంధించి, భూముల కబ్జాలకు సంబంధించి, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి, అదే విధంగా మైన్స్ లో జరిగిన అవకతవకల గురించి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగిన, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని చేతకాని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. మొన్న గత కొన్ని రోజుల క్రితం 76 ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించి, అటవీ శాఖకు సంబంధించిన భూములు అక్రమంగా లాక్కొని దానిలో ఏదైతే గెస్ట్ హౌస్లు కట్టి ఏదైతే అతను అక్రమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నాడనే విషయము ఆధారాలతో సహా మీడియాలో బయట వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిసారి ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి కమిషన్ వేస్తున్నాము, దీని మీద విచారణ జరుపుతుంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నిజంగా ఏమి జరగలేదు. ఇంక మీదట కూడా ఏమి జరగబోతున్నా వీళ్ళకు ఉన్న లోపాయకారి ఒప్పందాలు, చీకటి ఒప్పందాల వల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికి నష్టపోతున్నది ఎవరంటే ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో, రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నారో విచ్చలవిడిగా దోపిడీ చేసి వీళ్ళు ఇంటర్నల్ గా షేర్ చేసుకుంటున్నారు. తెలంగాణలో బీసీ కులగణన జరిగింది, దానివల్ల ఉపయోగం ఉందా? కులగణన మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగి తీరాలి. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి విషయంలో కావచ్చు, రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, అనేక రకాలైన లోటుపాట్లు ఉన్నాయి. ఈ కులగణనకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి అనేక మంది పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కులగణన విషయంలో ప్రభుత్వము చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కావచ్చు, వీళ్ళు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేపడతామని చెప్పి ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని కొనసాగిస్తున్నారా లేదా, దాని మీద ఏం చేస్తున్నారనే దాని మీద ఒక స్పష్టత లేదు. ఖచ్చితంగా అతి తొందరలోనే రాష్ట్రంలో కులగణనకు సంబంధించి సమగ్ర కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి బీసీవై పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంది. పెద్దిరెడ్డి హయాంలో మీ మీద ఎన్ని కేసులు పెట్టారు సార్? 30 కేసులు ఉన్నాయి. ఇప్పటికైతే 28 కేసులు ఉన్నాయన్న. వాటి మీద న్యాయస్థానాల్లో ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేస్తున్నాం. మీకు అమిత్ షా లాంటి వ్యక్తులు తెలుసు, కేటగిరీ ఉంది, మరి అలాంటివి ఏమి మార్పు చేయించుకోలేకపోయారండి? సెక్యూరిటీకి వీళ్ళు ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకి సంబంధం ఏముంటుందన్న? సార్, బీసీలో ఎందుకు చైతన్యం రావట్లేదు? మీరు చాలా మూవ్మెంట్ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా, చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ దానికి తగ్గ దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళు దక్కించుకోలేకపోతున్నారు, విద్యా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు, ఉద్యోగ అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. ఏంటి ప్రధాన రీజన్? దీనికి ఏ విధంగా మనం స్టెప్స్ వేయాల్సిన అవసరం? చైతన్యం అయితే వస్తోందన్న. చైతన్యం ఉంది. జరుగుతున్న అన్యాయం గురించి అంటే రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రకాలుగా బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారనే దాని మీద పూర్తి చైతన్యం వస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా బీసీలని ఏ విధంగా మోసం చేస్తున్నాయి అనే దాని మీద కూడా అవగాహన ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ రెండు పార్టీలను ఎదిరించడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ దీని మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. బీసీల పక్షాన, వెనకబడిన తరగతుల పక్షాన పోరాటానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణలో ముందుకు వెళ్తున్నారు సార్, ఎలా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో చాలా మంది బీసీల విషయంలో పోరాటం చేస్తున్నారన్న. కేవలం తీన్మార్ మల్లన్న మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయంకి వస్తే మాత్రం చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీలు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయి అనేది ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు. మీరు చూశారు, గత ప్రభుత్వంలో సుమారు 56 కార్పొరేషన్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ తీసుకొని వచ్చి ₹1 కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అదే విధంగా రాజకీయంగా తీసుకుంటే ఈ రోజు పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాల లాంటి పదవులను మీరు ముందుకు తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము, ఒక స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో ఒక బీసీ మంత్రి పాల్గొంటే, ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే పాల్గొంటే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పి వాళ్ళకి అనేక రకాలుగా వార్నింగ్ ఇవ్వడము, ఇంకిత జ్ఞానం లేదని చెప్పడము, వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించడము. సో ఇదే కార్యక్రమంలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ, ఈ రెండు పార్టీలకు సంబంధించిన అనేక మంది ఈరోజు ఇదే అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు, బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకున్నారు.
ఇవన్నీ జరిగినప్పుడు కనబడని ఇంకిత జ్ఞానము అక్కడ చెప్పాలని క్షమాపణ చెప్పాల్సినంత తప్పు లేనప్పుడు ఒక స్వతంత్ర సమరయోధుడికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు దాన్ని ఎంత రచ్చ చేశారో మనందరికీ తెలుసు. సో ఇక్కడ సామాన్య కార్యకర్తల దగ్గర నుండి మంత్రుల వరకు సామాన్య ప్రజల వరకు ఎవ్వరికి స్వతంత్రం లేదు, అధికారం లేదు. కేవలం వీళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గాన్ని కావచ్చు, మిగిలిన అందరినీ కూడా. సార్ ఇప్పుడు గత పాలక వర్గంలో 56 కార్పొరేషన్లు వేశారు, నిధులు ఏం లేవని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కార్పొరేషన్కి ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది. ఇప్పటికైనా ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేసిందని భావిస్తున్నారు. న్యాయం జరుగుతుందని అయితే భావించడం లేదన్నా ఖచ్చితంగా. కానీ బీసీవై పార్టీ ఈ విషయంలో పోరాటం చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. కేవలము వాళ్ళ పార్టీలకు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులు ఇవ్వడానికో ఇంకో రకంగానో తీసుకొని వచ్చి నిధులు ఇవ్వకపోతే మాత్రం ఈ విషయంలో పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త పార్టీ 9 ఏళ్ల తర్వాత మీరు కొత్త పార్టీ ఆవిర్భవించింది. కానీ మీరు గతంలో పొంగనూరులో చేసినప్పుడే మీరు వైట్ శిబిరాలు, యువపేరీలు అవన్నీ చేసి రక్త శిబిరాలు అన్ని చేసినా మీరు కేవలం 16,000 ఓట్లే వచ్చాయి. అంటే దీన్ని ఎలా ట్రావెల్ చేస్తారు మీరు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా మీరు పార్టీ పెట్టి? బీసీవై పార్టీ ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసము, ఒక ప్రక్షాళన కోసం ఆవిర్భవించిన పార్టీ అన్న కేవలం ఒక ఎన్నికల కోసమో ఒక సంవత్సరం కోసమో రాలేదు. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తాం. ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతాం, పార్టీని బలోపేతం చేస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ బలోపేతం చేస్తాం. థ్యాంక్ యూ.